హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ 2024 జనవరి నుండి మళ్ళీ 2024 డిసెంబర్ వరకు కూడా మరి జరిగినటువంటి ముఖ్యమైన అంశాలను మనము ప్రతిరోజు క్లాస్లో 2000 పైగా బిట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఆర్ఆర్బి యొక్క ఆర్పిఎఫ్ కావచ్చు, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ఉద్యోగాలకు చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్, ఒక క్లాస్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుందండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా బిడ్ బ్యాంక్ రూపంలో అయితే మీకు అందజేస్తాను. నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనము కవర్ చేసుకోవడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీకు నిజంగా వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. ఓకే, సో గైస్, ఇది కరెంట్ అఫైర్స్ 1 అండి. ఓకే, ఆర్పిఎఫ్ మరియు ఎస్ఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలు అన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా తప్పకుండా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మానవ చరిత్రలో మొదటిసారిగా భూమి యొక్క క్రస్టులోకి చొచ్చుకుపోయి మ్యాంటిల్ను చేరుకోవడానికి చైనా రూపొందించిన అత్యాధునిక సముద్ర డ్రిల్లింగ్ నౌక పేరు ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటి? మోంగ్జియాంగ్ అనేటువంటి పేరుతో దీన్ని రూపొందించి ప్రయోగించడం అయితే జరిగిందండి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. చైనా యొక్క మోంగ్జియాంగ్ అనే విప్లవాత్మక సముద్ర డ్రిల్లింగ్ నౌకను ప్రవేశపెట్టింది. ఇది భూమి యొక్క క్రస్టులోనికి చొచ్చుకుపోయి మానవ చరిత్రలో మొదటిసారిగా మ్యాంటిల్ చేరుకోవడానికి రూపొందించబడింది. ఇది విజయవంతమైతే సముద్రపు అడుగు భాగంలో 7,000 మీటర్ల కంటే ఎక్కువ మరి మోహోరోవెక్ డిస్కంటిన్యూటీని ఉల్లంఘించడానికి మెంగ్సియాంగ్ యొక్క ప్రణాళికాబద్ధమైన డ్రిల్లింగ్ గ్రహం లోపల, అంటే భూమి యొక్క లోపల అపూర్వమైన శాస్త్రీయ అన్వేషణ మరియు అన్వేషణల తలుపులను తెరుస్తుంది. చైనా యొక్క జియోలాజికల్ సర్వే మరియు 150కి పైగా ఇన్స్టిట్యూట్ల మధ్య సహకారంతో రూపొందించబడిన మెంగ్జియాంగ్ విపరీతమైన పరిస్థితులను తట్టుకోగల అపారమైన ప్రత్యేకమైన అమర్చబడిన షిప్, ఓడగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2. రష్యన్ దావోస్ అని పిలువబడే వార్షిక వ్యాపార కార్యక్రమం ప్రతి సంవత్సరం రష్యాలోని ఏ నగరంలో జరుగుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కడ జరుగుతుందండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఓకే, సెయింట్ పీటర్బర్గ్లో జరుగుతుంది. ఎక్కడ? సెయింట్ పీటర్బర్గ్, రష్యాలో ఉంటుంది. వివరాలు చూద్దాం. సెయింట్ పీటర్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం అనేది 1995 నుండి సెయింట్ పీటర్బర్గ్లో నిర్వహించబడుతున్న వార్షిక రష్యన్ వ్యాపార కార్యక్రమం ఇది. మరి ఇది 2006 నుంచి రష్యా అధ్యక్షుని ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని సీఈఓ దేశాధినేతలతో సహా 120కి పైగా దేశాల నుండి 10,000 మందికి పైగా పాల్గొనేవారని సేకరిస్తుంది. మరియు మంత్రులు ఫోరం రష్యా మరియు భారతదేశంతో సహా ఇతర దేశాల మధ్య అడ్డంకులు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మరియు రష్యాను వ్యాపార అనుకూల దేశంగా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్పీఐఈఎఫ్ తరచుగా దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పోల్చబడుతుంది మరియు రష్యన్ దావోస్ అని కూడా పిలుస్తారు. ఇటీవల దీన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. సో గాయస్, ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఆర్ఆర్బీకి, ఓకే, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, అంతేకాకుండా ఎస్ఎస్సి, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనవండి. ఓకే, జనవరి నుండి అప్ టు ఎగ్జామ్ వరకు కూడా, నెక్స్ట్ డిసెంబర్ వరకు కూడా రెగ్యులర్గా ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఫాలో అవ్వండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. నెక్స్ట్ వన్. ఏ సంవత్సరం నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ జనవరి మొదటి వారంలో తమ అనుస్థాపనలు మరియు సౌకర్యాల జాబితాను మార్పిడి చేసుకుంటాయి? భారతదేశము మరియు పాకిస్తాన్ జనవరి మొదటి వారంలో ప్రతి సంవత్సరం కూడా వారి దేశంలో ఎన్ని అనుస్థావరాలు ఉన్నాయి, మన దేశంలో ఎన్ని స్థావరాలు ఉన్నాయని చెప్పేసి ఒక మార్పిడి ప్రక్రియ అయితే చేపడుతుంది. మరి ఇది ఏ సంవత్సరం నుంచి జరుగుతుందండి? ఆప్షన్ బి, 1992 నుండి జరుగుతుందండి. ఓకేనా. సో గైస్, మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో, ఎంతమంది మరి మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారని తెలుస్తుందండి. ఈ క్వశ్చన్ ద్వారా ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. భారతదేశంలో మరి పోఖ్రాన్, రాజస్థాన్లోని పోఖ్రాన్ అనేటువంటి ప్లేస్లో
మొట్టమొదటి అణు పరీక్షను చేయడం జరిగింది మన దేశంలో. ఓకే, సో స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరుతో ఈ యొక్క అణు కార్యక్రమాన్ని నిర్వహించారండి భారతదేశంలో. ఓకేనా, ఎక్కడండి? రాజస్థాన్ పోఖ్రాన్లో. మరి ఏ సంవత్సరంలో ఈ యొక్క అణు పరీక్షలు నిర్వహించారు? కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, మీకు ఆన్సర్ తెలియకపోతే పోఖ్రాన్ లేదా అణు పరీక్షలు జరిగిన తేదీ అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. బట్ అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వివరాలు చూద్దామండి. భారతదేశం మరియు పాకిస్తాన్ ఇటీవల తమ అణుస్థాపనలు మరియు సౌకర్యాల జాబితాను మార్పిడి చేసుకునే వారి దీర్ఘకాల అభ్యాసాన్ని కొనసాగించాయి. ఈ విధానాన్ని వారు జనవరి 1, 1992 నుంచి అనుసరించారు. ఈ మార్పిడిది సుమారు 33వది. ఈ ఒప్పందం ద్వారా తప్పనిసరి చేయబడిన అణుస్థాపనలు మరియు సౌకర్యాలపై దాడి నిషేధం అండి. అంటే ఇక్కడ ఏదైతే వీరు మెన్షన్ చేసి ఒక జాబితా ఇస్తారో పాకిస్తాన్ వాళ్ళు మనము పాకిస్తాన్ వాళ్ళకు ఒక జాబితా ఇస్తాం కదా, ఈ యొక్క ఒప్పందం ప్రకారము ఏవైతే జాబితాలో మెన్షన్ చేస్తున్నటువంటి స్థావరాలు ఉన్నాయో వాటిపైన ఇరు దేశాలు ఏం చేద్దండి? దాడులు నిషేధము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, మరి 1988లో సంతకం చేయబడిన మరియు 1991 నుండి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం ప్రకారం ప్రతి జనవరి 1వ తేదీ రెండు దేశాల మధ్య వ్యవస్థాపనలు మరియు సౌకర్యాల గురించి ఒకరికొకరు తెలియచేయాలి. కాశ్మీర్ మరియు సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఈ మార్పిడి అనేది చాలా చాలా ముఖ్యమైనదిగా మనము గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలోని మొట్టమొదటి బాలికల సైనిక పాఠశాలను ఇటీవల ప్రారంభించిన నగరము. ఎక్కడ ప్రారంభించారండి? గర్ల్స్ సైనిక్ స్కూల్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బృందావన్. ఎక్కడండి? బృందావన్. మరి బృందావన్ అనేటువంటి సిటీ ఎక్కడుంది మరి చూద్దాం. భారతదేశంలోని మొట్టమొదటి బాలికల సైనిక పాఠశాల మధురాలోని బృందావన్లో ప్రారంభించబడింది, అంటే ఉత్తరప్రదేశ్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంయుక్తంగా నిర్వహించారు. సంవిద్ గురుకుల బాలికల సైనిక పాఠశాల వాత్సల్య గ్రామ క్యాంపస్లో ఉంది మరియు సాధ్వి రితంభరిచే స్థాపించబడింది. 870 మంది విద్యార్థినులు విద్య మరియు శిక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ భారతదేశంలోని మగ విద్యార్థుల కోసం సాంప్రదాయంగా రిజర్వ్ చేయబడిన సైనిక విద్యను మహిళా విద్యార్థులకు కూడా విస్తరించడంలో ఒక ముఖ్యమైన దశనైతే సూచిస్తుందండి. బాలికలకు ప్రత్యేకంగా సైనిక శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో మరి గర్ల్స్ సైనిక్ స్కూల్ని అయితే ప్రారంభించడం జరిగింది బృందావన్, ఉత్తరప్రదేశ్లో. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్కు మార్గదర్శకం వహించేందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మహమ్మద్ యూనస్ ఏ దేశానికి చెందినవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2006లో నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగిందండి, శాంతి బహుమానము. ఆప్షన్ సి అండి, బంగ్లాదేశ్కు చెందినటువంటి వ్యక్తి. మరి ఎందుకు వార్తల్లో ఉన్నారండి వీరు? చూద్దాము. బంగ్లాదేశ్ యొక్క ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్ 2006 నోబెల్ శాంతి బహుమతిని అతను స్థాపించిన గ్రామీణ బ్యాంక్తో పాటు అగ్రగామి మైక్రో ఫైనాన్స్ సేవల ద్వారా పేదరిక నిర్మూలనకు చేసిన కృషికి అందుకున్నాడు. మరి సాంప్రదాయ బ్యాంకింగ్కు ప్రాప్యత లేని వ్యాపారవేత్తలకు చిన్న రుణాలు అందించడం మరియు అతని మైక్రో క్రెడిట్ మోడల్ మిలియన్ల మందికి సహాయం అయితే చేసింది. మరి ఇటీవల యూనస్ బంగ్లాదేశ్లో గ్రామీణ టెలికాం ద్వారా కార్మిక చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. విమర్శకులు దీన్ని ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకించినందుకు రాజకీయ ప్రతీకారంగా కూడా చెప్పడం అయితే మనము చూడవచ్చండి. ఓకేనా, అరెస్ట్ కాబడ్డారండి ఇటీవల. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటీవల ఏ 3 అంశాలు భౌగోళిక సూచికను పొందాయండి? అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటీవల ఏ 3 అంశాలు భౌగోళిక సూచికను పొందాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏంటది? ఆది కేకిర్, టిబెటియన్ తివాచీలు, వాంచో చెక్క చేతి పనులు అనేటువంటి 3 వస్తువులకు భౌగోళిక సూచి జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించడాన్ని మనము చూడవచ్చు. వివరాలు చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ యొక్క 3 ఉత్పత్తులు ఆది, కేకిర్, అల్లం అండి. ఏంటది? అల్లం. టిబెటియన్ సెటిలర్లు చేతితో తయారు చేసిన తివాచీలు మరియు వాంచో కమ్యూనిటీ చెక్క వస్తువులు వాటి ప్రత్యేక భౌగోళిక మూలాలను గుర్తించి ప్రతిష్టాత్మక జిఐ ట్యాగ్ను పొందాయి. మరి ఇది కేకిర్ అల్లం యొక్క ప్రసిద్ధ రకం. వాంచో కళాకారులు చెక్క వస్తువులపై చెక్క బొమ్మలను సృష్టిస్తారు. జిఐ ట్యాగ్
నిర్దిష్ట ఉత్పత్తులను వాటి మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడానికి నిర్దిష్ట ప్రాంతం నుండి ఉద్భవించినట్లుగా ధృవీకరిస్తుందండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మరి జిఐ ట్యాగ్లను అందించేటువంటి జిఐ కేంద్ర కార్యాలయము ఎక్కడుంది తెలుసా అండి? చెన్నైలో ఉందండి, తమిళనాడులో. ఆ కార్యాలయానికి మన దగ్గర ఏదైనా అపరూపమైనటువంటి ప్రోడక్ట్ ఉందనుకో, దానికి మనము ట్యాగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. వారు పరిశీలించి ఇది కరెక్టేనా కాదా అని చూసి మనకు జిఐ ట్యాగ్ అయితే ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, మయన్మార్తో భారతదేశ సరిహద్దుకు సంబంధించిన వార్తల్లో పేర్కొన్న విధంగా ఎఫ్ఎంఆర్ పూర్తి రూపం ఏంటి? ఎఫ్ఎంఆర్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఉచిత ఉద్యమ పాలన. ఏంటండి? ఆప్షన్ డి, ఉచిత ఉద్యమ పాలన. వివరాలు చూద్దామండి, క్లియర్గా అర్థమవుతుంది. ఎఫ్ఎంఆర్ అనేది మయన్మార్తో భారతదేశ సరిహద్దులో పనిచేస్తున్న ఉచిత ఉద్యమ పాలనను సూచిస్తుంది. సరిహద్దుకు ఇరువైపులా నివసించే గిరిజన సంఘాలు వీసాలు లేకుండా సరిహద్దు గుండా 16 కిలోమీటర్ల వరకు ప్రయాణించేందుకు వీలైతే కల్పిస్తుంది. అయితే పెరుగుతున్న అక్రమ వలసలు మరియు సరిహద్దు నేరాలతో ముడిపడి ఉన్న భద్రతా సవాళ్ల మధ్య భారతదేశము ఎఫ్ఎంఆర్ పథకాన్ని నిలిపివేయాలని మరియు మయన్మార్ జాతీయుల ప్రవేశానికి వీసాలను తప్పనిసరిగా చేయాలని యోచిస్తుంది. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదండి, రోహింగ్యాలు అని చెప్పేసి. వారు మయన్మార్ నుంచి వచ్చిన వారే రోహింగ్యాలు. ఓకే, మరి ఎఫ్ఎంఆర్ దాని సడలింపు నిబంధనలను దుర్వినియోగం చేస్తూ గిరిజనేతరుల ప్రవేశాన్ని సులభతరం చేయడంపై ఉన్న ఆందోళనలు 75 సంవత్సరాల తర్వాత ఈ ఒప్పందాన్ని మళ్ళీ అంచనా వేయడానికి ప్రేరేపించడం అయితే చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల 14వ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు విజేతగా ప్రకటించిన ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్ ఏ రంగానికి చెందినవారు? 14వ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు లభించిందండి. మరి ఎంఎస్ స్వామినాథన్ గారు అంటే ఎవరండి? భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రారంభించిన వ్యక్తి అండి. ప్రపంచంలో నార్మన్ బోర్లాంగ్ అండి మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రారంభించింది. మరి భారతదేశంలో అయితే ఎంఎస్ స్వామినాథన్. మరి యొక్క ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో కృషి చేసిన వారికి ఇచ్చేటువంటి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 14వ అవార్డుని ఇటీవల ఎవరు అందుకున్నారంటే బిఆర్ కంబోజ్. ఏ రంగానికి సంబంధించిన వారండి? క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్, వ్యవసాయ రంగము. చూద్దాం వివరాలు. చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిఆర్ కంబోజ్ వ్యవసాయ శాస్త్ర రంగంలో చేసిన విశేష కృషికి గాను ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అందుకున్నారు. సైంటిస్ట్ ఎక్స్టెన్షన్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కాంబోజ్ కృషి వ్యవసాయ రంగంలో ప్రభావం చూపింది. అతను వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలు, పుస్తకాలు మరియు సాంకేతిక పత్రికలలో సుమారు 300 పరిశోధనలు, పత్రాలు మరియు వ్యాసాలను ప్రచురించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో వన్ హెల్త్ వన్ వరల్డ్ అనే అంశంపై జరిగిన గిరిజన సదస్సులో వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధిపై అతని ప్రభావాన్ని హైలైట్ చేస్తూ ఆయనకు అవార్డును కూడా అందజేయడాన్ని మనము చూడవచ్చండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 2024కు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపాయలకే 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ అన్నిటికి సంబంధించి, జీడీకి కూడా సంబంధించి కేవలం 799 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అందజేస్తున్నాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, మెపల్స్ యాప్లో అన్ని ప్రమాద బ్లాక్ స్పాట్లను మ్యాప్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం క్రింది వాటిలో ఏది? మ్యాపెల్స్ అనేటువంటి పేరుతో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు జరిగే కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదండి, స్పాట్స్, వాటన్నిటిని కూడా సూచిస్తూ ఒక యాప్ను రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటండి? ఆప్షన్ డి అండి, పంజాబ్. ఓకే, పంజాబ్. సో మ్యాప్ మై ఇండియా ద్వారా అభివృద్ధి చేయబడిన నావిగేషన్ సిస్టమ్ అయిన మ్యాపెల్స్ యాప్ మొత్తము 784 ప్రమాద బ్లాక్ స్పాట్లను మ్యాప్ చేసింది. మరి భారతదేశంలో పంజాబ్ మొదటి రాష్ట్రంగా అవతరించిందండి ఇలాంటి ఒక సౌకర్యాన్ని కల్పించడం. పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ ప్రకటించిన ఈ చొరవ ముఖ్యమంత్రి భగవాన్ సింగ్ మాన్ యొక్క సడక్ సురక్షా ఫోర్స్ ప్రారంభానికి సన్నాహాల్లో భాగంగా ఉంది.
మ్యాపెల్స్ యాప్ బ్లాక్ మరియు బ్లైండ్ స్పాట్ల గురించి పంజాబీలో నిజ సమయ ట్రాఫిక్ అప్డేట్లను మరియు వాయిస్ అలర్ట్లను అందిస్తుంది. సంభావ్య ప్రమాదాల గురించి వాహనదారులను హెచ్చరించడం ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్గదర్శక ప్రయత్నం రాష్ట్రంలో రహదారి భద్రతను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రపంచంలోనే సరికొత్త చమురు ఉత్పత్తిదారుగా అవతరించిన ఏ దక్షిణ అమెరికా దేశం చమురు మరియు గ్యాస్ రంగంలో భారతదేశంతో సహకారంతో ముందుకు సాగుతుంది? ఏ దేశంలో అండి? మరి ఇటీవల ఒక మంచి గ్యాస్ నిల్వలైతే అక్కడ బయలుపడ్డాయండి. ఓకేనా, గ్యాస్ చమురు రెండింటిపైన కూడా మరి భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుందండి. ఏ దేశము? ఆప్షన్స్ ఏంటి? గయానా అనేటువంటి దేశం. మరి ప్రపంచంలో అత్యధిక ఈ యొక్క పెట్రోలియం ఉత్పత్తి చేస్తున్న దేశం ఏంటి తెలుసా అండి? చాలామంది అరబ్ కంట్రీస్ అనుకుంటారు, కాదండి, వెనిజులా. ఓకే, వెనిజులా ఇంపార్టెంట్. చూద్దాం. దక్షిణ అమెరికాలోని గయానా ఇటీవల చమురు మరియు గ్యాస్ రంగంలో గణనీయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది ప్రపంచంలోనే సరికొత్త చమురు ఉత్పత్తిదారుగా అవతరించింది. హైడ్రోకార్బన్ రంగంలో భారతదేశంతో ఇటీవలి సహకారంతో ఈ అభివృద్ధి హైలైట్ చేయబడింది. గణనీయమైన చమురు నిల్వల ఆవిష్కరణ మరియు ఉత్పత్తిలో తదుపరి పెరుగుదల ప్రపంచ ఇంధన చర్చలలో గయానాను ముందంజలో ఉంచినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మరి భారతదేశంతో కూడా ఈ యొక్క ఒప్పందం అయితే కుదుర్చుకుందండి. అంటే గ్యాస్ను చమురును సరఫరా చేసేయడానికి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశము నేపాల్ జాయింట్ కమిషన్ 7వ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహా అధ్యక్షత వహించారు. అయితే భారతదేశము నేపాల్ జాయింట్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఎప్పుడండి? 1987వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఓకే, వివరాలు చూద్దాం. గమనికలు. భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భారతదేశము నేపాల్ జాయింట్ కమిషన్ యొక్క 7వ సమావేశానికి తన నేపాల్ కౌంటర్ ఎన్పి సౌదీతో కలిసి అధ్యక్షత వహిస్తున్నారు. భారతదేశం మరియు నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడం మరియు బలోపేతం చేయడం లక్ష్యంగా 2024లో జయశంకర్ మొదటి నేపాల్ పర్యటనలో ఈ సమావేశంలో ఒక భాగము. మరి 1987లో ఏర్పాటైన ఇండియా నేపాల్ జాయింట్ కమిషన్ తమ భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలను కూడా అంచనా వేయడానికి మరియు మెరుగుపరచడానికి ఇరు దేశాల మధ్య ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మీటింగ్స్ అయితే జరుగుతుంటాయి. మరి నేపాల్ ప్రధాని ఎవరండి? ప్రెసిడెంట్ వచ్చేసి రామచంద్ర పౌడెల్, ప్రధాని పుష్పకమల్ దహాల్ అండి. ప్రచండ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. ఓకే, మరి నేపాల్ యొక్క విదేశాంగ మంత్రి అయినటువంటి ఎన్పి సౌద్ విందుతో పాటు అనేక ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలియజేశారు. మ్యాప్ల్ యాప్ అన్ని ప్రమాద బ్లాక్ స్పాట్లను మ్యాప్ చేయబడిన మొదటి రాష్ట్రం. రిపీటెడ్ క్వశ్చన్ అండి, వదిలేయండి, ఇది పంజాబ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ యొక్క వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్ 2024 నివేదిక ప్రకారం 2024లో ఏ ప్రాంతం అత్యధిక జీడిపి వృద్ధిని కలిగి ఉంటుందని అంచనా వేయబడిందండి? జీడిపి వృద్ధిని కలిగి ఉంటుందని అంచనా వేయబడినటువంటిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్స్ అండి, దక్షిణాసియా. ఓకే, దక్షిణాసియా. వివరాలు చూద్దాం. యునైటెడ్ నేషన్స్ యొక్క వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక 2024లో దక్షిణాసియా గణనీయమైన జీడిపి వృద్ధిని అనుభవిస్తుందని అంచనా వేసింది. ఈ ప్రాంతంలో జీడిపి 5.2% పెరుగుతుందని అంచనా వేసింది. ఇది భారతదేశంలోని బలమైన విస్తరణ ద్వారా ఎక్కువగా నడపబడుతుంది. ఇది అత్యంత వేగంగా కొనసాగుతుంది. ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. ఈ ఏడాది భారత వృద్ధి 6.2% చేరుతుందని అంచనా. ఈ అంచనా 2024 సంవత్సరానికి ఆర్థిక వృద్ధి పరంగా యూరోపియన్ యూనియన్, తూర్పు ఆసియా మరియు పశ్చిమ ఆసియా వంటి ఇతర ప్రాంతాల కంటే దక్షిణాసియాను ముందు ఉంచుతుంది. ఇది డైనమిక్ ఆర్థిక కార్యకలాపాలను మరియు ప్రాంతంలో అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన ఇండియన్ ఫారెస్ట్ అండ్ ఫుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ క్రింద పర్యావరణ లేబుల్ బ్రాండ్ పేరేంటి? ఏంటండి, ఏ పేరుతో ప్రారంభించింది? ప్రమాన్. ఏంటండి? ఆప్షన్ సి, ప్రమాన్ అనే పేరుతో ప్రారంభించడం అయితే జరిగిందండి. ఓకేనా, ఫారెస్ట్ అండ్ ఫుడ్ సర్టిఫికేట్ స్కీమ్ అండి. చూద్దాం, వివరాలు క్లియర్గా అర్థమవుతుంది.
పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ క్రింద అందించబడిన పర్యావరణ లేబుల్ బ్రాండ్ పేరు ప్రమాణ్ అండి. అటవీ మరియు చెట్ల ఆధారిత ఉత్పత్తుల మూలం గురించి విదేశీ మరియు అంతర్జాతీయ వినియోగదారులకు తెలియచేయడానికి ఈ లేబుల్ రూపొందించబడింది. అటవీ నిర్వహణ ధృవీకరణ వెలుపల చెట్లు మరియు నిర్బంధ ధృవీకరణ గొలుసులను కలిగి ఉన్న ఈ ధృవీకరణ పథకము స్థిరమైన అటవీ నిర్వహణ మరియు వ్యవసాయ అటవీ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరి అటవీ నిర్మూలన మరియు అక్రమ కలప వ్యాపారానికి సంబంధించిన ఆందోళనను పరిష్కరించడంలో ప్రమాణ్ లేబుల్ కీలక పాత్ర పోషిస్తుంది అంటూ తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ వన్. 1972లో అపోలో 17 తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగిన మొదటి యుఎస్ అంతరిక్ష నౌక పేరు ఏంటండి? ఆప్షన్ ఏ అండి పెరెగ్రైన్ మిషన్ 1. ఓకే, పెరెగ్రైన్ మిషన్ 1 అండి. చూద్దాం. పెరెగ్రైన్ మిషన్ 1 చంద్రుని అన్వేషణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది 1972లో చారిత్రాత్మకమైన అపోలో 17 మిషన్ తర్వాత 11 అండి. ఇది యాక్చువల్గా 11 తర్వాత చంద్రుని ఉపరితలంపై దిగిన మొదటి యుఎస్ అంతరిక్ష నౌక. ఇటీవల పెరెగ్రైన్ మిషన్ 1ని అమెరికన్ కంపెనీ ఆస్ట్రో రోబోటిక్ వాల్కన్ మీదుగా ప్రారంభించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్ నుండి సెంటర్ రాకెట్ జాన్ ఎఫ్ కెనడీ వద్ద సుప్రసిద్ధి మరి యుఎస్ మాజీ అధ్యక్షులు డిఎన్ఏ మరియు స్టార్ ట్రెక్ చెందిన దిగ్గజ వ్యక్తులు డిఎన్ఏతో సహా అంతరిక్ష నౌక యొక్క ప్రత్యేకమైన పేలోడ్నిది కలిగి ఉంటుంది అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఎందుకండి దీన్ని ప్రయోగించిందంటే చంద్రుని యొక్క సన్నని వాతావరణం మరియు నీటి అణువుల కదలికను అధ్యయనం చేయడమే దీని యొక్క ముఖ్యమైన లక్ష్యము. నెక్స్ట్ వన్. క్యాన్సర్ వ్యతిరేక డ్రగ్ క్యాంప్టోథెసిన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి నోతాఫోడైన్స్ నిమోనియానా ప్లాంట్ సెల్స్ యొక్క జీవక్రియ ఇంజనీరింగ్లో ఏ భారతీయ సంస్థలు సహకరించాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మరియు మండి ఇవి రెండు కూడా రూపొందించినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మరియు మండి పరిశోధకులు నోతాపోడైట్స్ నిమోనియానా ప్లాంట్ సెల్స్లో క్యాన్సర్ నిరోధక డ్రగ్ క్యాంప్టోథెసిన్ ఉత్పత్తిని పెంచడానికి మెటబాలిక్ ఇంజనీరింగ్ పద్ధతులను విజయవంతంగా రూపొందించారు. క్యాంప్టోథెసిన్ను ఒక కీలకమైన క్యాన్సర్ వ్యతిరేక డ్రగ్ లీడ్ మాలిక్యులర్గా పనిచేస్తుంది. మరి టోపోటేకాన్ మరియు ఇరినోటేకాన్ వంటి అధిక విలువైన మందుల అభివృద్ధికి దోహదం చేస్తుంది అంటూ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో వచ్చిన మాయా ద్వీపాలు అనే పదం ఏ ఖగోళ శరీరంపై కనిపించే లక్షణాలను సూచిస్తుంది? దేనిపైన అండి? ఆప్షన్ సి టైటాన్. ఓకే, టైటాన్ అనేది ఉపగ్రహం అండి. చూద్దాం. సాటర్న్ యొక్క అంటే శనిగ్రహం యొక్క అతిపెద్ద చంద్రుడైన టైటాన్పై గమనించదగిన మాయా ద్వీపాలు ప్రధానంగా ఫోరస్ ఘనీభవించిన సేంద్రియ ఘన పదార్థాలతో తయారు చేయబడ్డాయి. తేనెగూడు లేదా స్విస్ చీజ్ ఆకారంలో పోల్చబడిన ఈ యొక్క తేలియాడే నిర్మాణాలు క్యాసినీ హ్యూజెన్స్ అంతరిక్ష నౌక ద్వారా 2014లో మొదటిసారిగా గుర్తించబడ్డాయి. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్కు చెందిన జీటింగ్ యు నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు పరిశోధనలు చేపట్టారు. ఈ నిర్మాణాలు సంక్లిష్టమైన సేంద్రియ మంచు సమూహాలను వారు నిర్ధారించారు. మరి ఇవి టైటాన్ యొక్క ఉపరితలం మరియు దాని మీథేన్ మరియు ఈథెన్ సరస్సులపై పేరుకుపోయి మంచు కురుస్తాయి. మరి టైటాన్ వాతావరణం యొక్క ప్రత్యేక కూర్పు కారణంగా మీథేన్ మరియు ఇతర సేంద్రియ అణువులతో సమృద్ధిగా ఉంటుంది అంటూ తెలియజేశారు. మరి సేంద్రియ మంచు చంద్రుని ఉపరితలంపై ఉన్న ద్రవ శరీరాలను తాకినప్పుడు వెంటనే కరిగిపోదు. ఈ దృగ్విషయం భూమిపై ఉన్న హిమానినాదాల నుంచి మంచు పలుకలు విడిపోయి సముద్ర ఉపరితలంపై తేలుతున్నట్లుగా ఉంటుంది. ఈ ప్రక్రియను దూడ అని పిలుస్తారు. ఈ ప్రక్రియను టైటాన్ యొక్క చమత్కారమైనటువంటి లక్షణాలపై వెలుగునివ్వడమే కాకుండా చంద్రుని భౌతిక ప్రక్రియల మరియు దాని వాతావరణ మరియు ఉపరితల మధ్య పరస్పర చర్యలపై మన అవగాహనను పెంచుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని అందుకున్న రెడ్ యాంట్ చట్నీ ఏ రాష్ట్రానికి చెందినది? అంటే ఎర్ర చీమల పచ్చడి. సింపుల్గా ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిషా అండి. చూద్దాం.
ఒడిశాలోని మయూర్ బంజ్లోని రెడ్ యాంట్ చట్నీ ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ని పొందింది. మరి ఈ వస్తువుల భౌగోళిక సూచికలు మరియు ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ప్రకారం 2020లో ది మయూర్ బంజ్ ఖాయ్ సొసైటీ లిమిటెడ్ 30వ తరగతి క్రింద రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులను సమర్పించింది. ఖాయ్ చట్నీ అని కూడా పిలువబడే ఈ ప్రత్యేకమైన చట్నీలో విలువైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ల కాల్షియం, జింక్, విలువైన B12, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, రాగి మరియు ఎమైనో ఆమ్లాలు రోగనిరోధక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తాయి అంటూ తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, సాంప్రదాయ జానపద నృత్యమైన యక్షగానం క్రింది ఏ రాష్ట్రానికి చెందినది? ఏంటండి? కర్ణాటక. కటీల్ శ్రీ దుర్గా పరమేశ్వరి యక్షగాన దశావతార మండలి లేదా కటీల్ మేళా అని పిలువబడే దక్షిణ కన్నడలో శతాబ్దాల నాటి యక్షగాన మేళా కర్ణాటక హైకోర్టు నుండి ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాత్రిపూట ప్రదర్శనలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. 19వ శతాబ్దం మధ్యలో స్థాపించబడిన ఈ ప్రసిద్ధ యక్షగాన బృందము యక్షగాన ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా భక్తుల కోరికలను నెరవేర్చడంలో హరాకే సేవాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యక్షగాన అనేది కోస్టల్ కర్ణాటకలో ఒక సాంప్రదాయ జానపద నృత్యము. ఇందులో నృత్యము, సంగీతం, పాట, పండిత సంభాషణలు మరియు శక్తివంతమైన వేషధారణలు ఉంటాయి. వాస్తవానికి స్త్రీ పాత్రలతో సహా పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు. ఓకేనా? స్త్రీ పాత్రలతో సహా పురుషులు కూడా వీటిని ప్రదర్శిస్తారండి. ఈ కళారూపంలో ఇప్పుడు మహిళలు బృందాల్లో ఉన్నారు. ఒక సాధారణ యక్షగాన బృందంలో 15 నుంచి 20 మంది నటులు మరియు ఒక భాగవత, ప్రధాన కథకుడు మరియు ప్రధాన కథకుడు ఉంటారు. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ భారత బౌలర్కు అర్జున అవార్డును ప్రదానం చేశారు ఇటీవల? ఎవరికండి? మహమ్మద్ షమీకి. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డుతో సత్కరించారు. రాష్ట్రపతి భవన్లో ఆయనకు సన్మానం జరిగింది. ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు తర్వాత అర్జున అవార్డు భారతదేశం యొక్క 2వ అత్యున్నత క్రీడా గౌరవం. 2023 వన్డే ప్రపంచ కప్లో షమీ అసాధారణ ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి షమీ పేరును సిఫారసు చేసింది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 1 అండి. ఓకే, డే బై డే ఒక రోజు తప్పించి మరొక రోజు కరెంట్ అఫైర్స్ని అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.